నదుల అనుసంధానం నరేంద్ర మోడీ అద్భుతమైనటువంటి ఆలోచన. ఎందుకంటే ఒక నదిలో వరదలు వస్తుంటాయి, ఇంకో నదిలేమో ఎండిపోయి ఉంటుంది. మనకి ఎక్కడో వేరే వేరే రాష్ట్రాల్లో మనకు తెలియని నదుల గురించి మాట్లాడుకోనక్కర్లా. కృష్ణా, గోదావరి. కృష్ణాలో పైన కట్టినటువంటి ప్రాజెక్టులన్నిటి వలన ఇది ఆల్మట్టి కావచ్చు, జోరాల కావచ్చు, ఇది ఆల్మట్టి ఆ పైన కట్టినటువంటి డ్యాముల కారణంగా మనకి ఇక్కడికి నీళ్లు రావు. అదే సందర్భంలో ఇక్కడ గోదావరిలో నీళ్ళేమో అంటే అక్కడ ఇదివరకు ఏడాదికి 3 పంటలు పండించేటటువంటి కోస్తా అంతా కూడా ఒక్క పంటకు పరిమితం అవ్వడానికి కారణం ఆ పరిస్థితులే. ఇటు పక్కన చూసుకుంటే కథ కంప్లీట్గా డిఫరెంట్ అయినటువంటి అంశం. ఏంటయ్యా అంటే ఒక కాన్సెప్ట్ చూసుకుంటే, అంటే మనం అక్కడ ఉన్నటువంటి గోదావరి చూసుకుంటే వరదలతో ఎప్పుడు పాడైపోతూ ఉంటుంది, ఎప్పుడు పంటలు మునిగిపోతూ ఉంటాయి. ప్రతి ఏడాది ఓ పంట కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. చక్కగా అక్కడ 3 పంటలు పండించేటటువంటి ప్రాంతం. ఇప్పుడు చంద్రబాబు గారు నరేంద్ర మోడీ చెప్పినటువంటి ఆలోచన అమలు చేయడానికి రెడీ అవుతున్నారు. నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఇట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఎక్కువ నీళ్లు వృధా పోయేటటువంటి వాటిది, అంటే సముద్రంలో కలిసిపోయే ఎక్కడెక్కడైతే ఉంటాయో వరదలు ఎక్కువ అయితే వస్తాయో ఆ నీళ్ళని తక్కువ నీళ్లు ఉండేటటువంటి నదులకి డైవర్ట్ చేయాలన్నటువంటి ఎత్తుగడ వేశారు. దానికి తగినటువంటి ప్రణాళికలు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాలతో మాట్లాడుతున్నారు. కొన్ని రాష్ట్రాలు ఒప్పుకుంటున్నాయి, కొన్ని రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు. కొన్ని రాష్ట్రాల భయం ఏంటంటే అది కట్టేసేస్తే ఆ తర్వాత తమ హక్కు కోల్పోతుందేమోనని ఇంతకుముందు జగన్ సర్కార్ కూడా అడ్డుపెట్టింది. అందుకోసమనే గోదావరి నీళ్ళని కనుక కృష్ణకి అనుసంధానం ఇదే వేరే వాటికి వెళ్తే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతే ఒరిస్సాకో లేకపోతే వాటికి ఇక్కడ భవిష్యత్తులో ఉండదని చెప్పేసే కోణంలో మాట్లాడుకొచ్చింది. తగిన సహకారం అందించలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు మాత్రం అట్లా కాకుండా నదుల అనుసంధానం ద్వారా అన్ని ప్రాంతాలకి, ఇప్పుడు మెట్ట ప్రాంతాలకు కూడా నీళ్ళు అందాలంటే నదుల అనుసంధానం బెటర్ అన్నటువంటి మోడీ కళని సాకారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంచి ఆలోచన.